నమస్తే అండి. ఈరోజు మనం ఆయుర్వేదంలో నీటిని గురించి, దాని ఉపయోగాల గురించి, ఏ విధంగా వాడాలి మొదలగు వాటి గురించి చెప్పిన దాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు, నీరు పంచమహాభూతాల్లో ఒకటి ప్రధానమైంది. మన శరీరంలో 60 నుంచి 70% నీరు ఉంటుంది. నీరు లేకపోతే మన శరీరం లేదు, మనం లేదు, ప్రపంచం లేదు, భూమి లేదు. కానీ ఆయుర్వేద శాస్త్రం దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా తీసుకోవాలి అని చర్చించడం జరిగింది. దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని చెప్పడం జరిగింది. దానికి నేను శ్లోకాన్ని ఉదహరిస్తాను. జలం మధురం శీతం లఘుశ్లేష్ణం ప్రసన్నకరం తృష్ణాదాహ ప్రశమనం పిత్తశ్లేష్మహరం పరం. అంత చక్కగా చెప్పారండి. ఈ శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి ఒక పద్ధతి ప్రకారం వాడితే అది ఔషధంగా పనిచేస్తుంది. రోగాలు రాకుండా కాపాడుతుంది, శ్రమని తగ్గిస్తుంది, దప్పిక తగ్గిస్తుంది, పాపహరంగా పనిచేస్తుంది. అలాగే ఆయుర్వేదం చెప్పినట్టు ఉష్ణ జలము శీత జలం అని 2 రకాలుగా విభజించారు. ఉష్ణ జలాన్ని ఇవాళ తీసుకోమన్నారు కదా అని డాక్టర్ గారు ఉదయం కాగబెట్టి రాత్రి తీసుకోకూడదు. అలాగే రాత్రి కాగబెట్టింది ఉదయం తీసుకోకూడదు. ఇది గురుగుణం చేస్తుంది. ఇంకా మన శరీరంలో అరుగుదల సరిగా అవక మరి అనారోగ్యాలు పాలవుతారు. కాబట్టి ఉష్ణ జలపానం అని డాక్టర్ గారి చేతి కొంచెం వేడి నీళ్ళు తాగండి అనగానే అలా తాగబాకండి. వేడి నీళ్లు తాగాలంటే కాచిన తర్వాత 3 గంటల లోపు తాగండి. అలాగే గోరువెచ్చగా ఉన్న నీళ్లు 30 గంటల లోపు తాగండి. ఇది ఒక పద్ధతిగా చెప్పారు. ఆయుర్వేద శాస్త్రంలో ఇంకొకటి కూడా చెప్పారండి. నీళ్లు తాగమన్నారు కదా అని ఎక్కువగా తాగకూడదు, అతిగా తాగకూడదు. అతిగా తాగటం వల్ల ఆమం పెరుగుతుంది. ఆమం పెరిగితే అగ్ని తగ్గిస్తుంది. అగ్ని తగ్గించినందువల్ల అనారోగ్యాలు పాలవుతారు. అక్కడ నుంచి జ్వరం అంటే ఇన్ఫెక్షన్స్ బారి నుండి పడతారు. శరీరంలో ఉన్నటువంటి ధాతు క్షీణత జరుగుతుంది. అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. తగ్గటానికి పోయి వ్యాధులు ఎక్కువ. కాబట్టి శాస్త్రంలో చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, నీళ్లు తాగండి, బాగా ఈ రోజు ఎక్కువ తాగండి, తాగబాకండి. మితంగా అవసరమైనంత వరకే తాగాలి. ఆరోగ్యంగా ఉండండి. ఆయుర్వేదాన్ని అనుసరించండి. నమస్తే.